ఫ్రెండ్స్, బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలా. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నా. ఇంటికాడ ఉండేటోళ్ళు, కువైట్లో ఉండేటోళ్ళు, ఖత్తర్లో కానీ ఉన్నారు నా ఫాలోవర్స్, సౌదీలో కానీ ఉన్నారు నా ఫాలోవర్స్. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నా. ఇండ్లు మారుతున్నారు. ఏడైతే పెద్ద శోభాలు దింపించారు పైనుంచి ముగ్గురు ఆడవాళ్ళ దగ్గర దింపినాం. నడుములు అయితే పని చేయట్లే, పట్టకన బట్టలతో నానిపోయినాయి చెమటలైతే. అక్కడ వేసి ఉండదు, చేసి కింద కూర్చొని చెమటలు తుడుచుకుంటా అంటే ఒక పిల్లలు వచ్చి ఐస్ క్రీమ్ ఇచ్చిపోయింది. తిని చల్లగా ఉంటుందని తింటా ఉండ. కొయ్యట్లయితే ఇలా ఉంటాయి బతుకులా. ఇంట్లో అయితే పర్మిషన్ అయ్యారో వీడియో చేసుకునేదానికి. ఏమంటే ఇల్లు మారిపోతుంటాం మీ ఇల్లు అది, అందుకని ఇచ్చారు. ఎట్లున్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? అందరు బాగా లైవ్లు గేవులు పెట్టుకుంటా బాగున్నారా? బాగా టైం సరిపోలా, ఏం చేయను, టైం ఏమి ఉండదు కానీ ఫుల్ చెకింగ్లు ఉన్నాయి, అందుకని చేయట్లే. ఎందుకంటే ఏ దేశంలో మనం ఉన్నా, ఇంటి దగ్గర మన ఇండియాలో ఉన్నా, ఇక్కడున్న ఏ దేశంలో ఉన్నా కానీ చట్టాన్ని మాత్రం గౌరవించాల. అది మన సాంప్రదాయము, మన పద్ధతి. కానీ ఏ దేశంలో ఉన్నా చట్టాన్ని మాత్రం గౌరవించాల మనము. వాళ్ళు చేసే పనులు వాళ్ళు అయితే చేస్తారు. ఎందుకంటే ఈ చెకింగ్లు పెట్టినది కానీ మన మంచి కోసమే. చాలామంది అకామాలు లేకుండా ఉండాలని పెట్టారు, అంతేను. అంతకు తప్పిన చింగని చెడ్డగా అయితే ఏం కాదు. ఏ దేశంలో అయినా కానీ చట్టాన్ని అయితే మనం గౌరవించాల. అలాగే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ అంటారు, మన పని మనం అయితే చేసుకోవాలి. అందుకని టైం లేక పరిస్థితులు బట్టి మనము పోతూ ఉండాలి. ఏ దేశంలో అయినా కానీ ఇక్కడ వాళ్ళ దేశంలో ఉన్నాను కాబట్టి పరిస్థితులు బట్టి పోతూ ఉండాలి. అందుకని వీడియో కానీ లైవ్ కానీ ఏం కానీ చేయలేకుండా కొంత ఇట్లా టైం దొరికినప్పుడు అయితే చేస్తున్నా. దొంగగా ఇప్పుడు టైం ఎందుకు ఇచ్చారంటే సోఫా సెట్లు 3 సోఫా సెట్లు దింపినాం. 3 మంచాలు పెద్ద సోఫా సెట్లు. చూడండి, చేతులు కానీ బొబ్బలు వినాయి చూడండి. ఎందుకంటే కింద పట్టుకోవాలి కదా, పైన పెట్టినారు. ఇవి చాలా ఎండ కదా, కాలుతాంకి. అటుపక్క గోడ ఇటుపక్క గోడ తగులుకున్నప్పుడు, మెడికల్ మీద దిగేటప్పుడు అటుపక్క గోడ ఇటుపక్క గోడ తగులుకునేటప్పుడు చేతులు పట్టుకుంది. ఇలాగ కష్టపడి పూర్తిగా అయితే నానిపోయి ఉన్నాము చెమట్లకి. అందుకే ఇక్కడ ఏసీ కింద కూర్చుంటామని ఒక పిల్ల వచ్చే ఐస్ క్రీమ్ ఎత్తుకొచ్చి ఇచ్చిపోయింది, తినలేని. అందుకే తింటే ఇక్కడ కూర్చున్న టైం దొరికింది. చేస్తాండా ఏ పక్క నుంచి ఎవరు వచ్చారని అటు చూస్తూ చేస్తాండా. ఎందుకంటే 3 రోజులు అయిపోయాయి వీడియోలు చేసి. పొద్దున చిన్న పాటకు ఒక వీడియో చేసా, ఇప్పుడు 2 వీడియోలు. ముందు ఒక వీడియో చిన్న వీడియో చేసిన, ఇది లాంగ్ వీడియో చేద్దాం చేయలేదని చేస్తాను. తినండి ఫ్రెండ్స్, మెరుగైన ఐస్ క్రీమ్. ఈ ఎండలు ఎక్కువ కదా, మా బతుకులు ఇలాగే ఉంటాయి. అందులో ఈరోజు నెట్ అయిపోయింది. నా బతుకు మామూలుగా లేదా. వచ్చింది టైం దగ్గరికి వచ్చింది, కేకేస్తారు. ఇంకా వీడియో కానీ చేయలేను. వీడియో చూసిన వాళ్ళు నా కష్టాన్ని గుర్తించి, ఇంత కష్టంలో ఇంత కాంట్రాన్ దేశంలో ఉండి వీడియోలు చేస్తా ఉన్నంత వరకు, నా సాధ్యమైనంత వరకు నేను కొంత మన ఫ్రెండ్స్ అందరికి సపోర్ట్ చేస్తా ఉన్నంత వరకు చేసిన దానికి నా కష్టం గుర్తించి నన్ను కానీ మీ చెల్లెల్లాగా అనుకొని ఈ వీడియో చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే కొట్టండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. నేను కానీ మీ అక్కలాగా మీ చెల్లెల్లాగా అనుకోండి. మన దగ్గర వాళ్ళు మన అనుకునే వాళ్ళు అయితే ఎవరు సపోర్ట్ చేయరు, ఆ విషయం నాకు తెలుసు. ఎందుకంటే ఆ విషయాలన్నీ నేను దాటుకొని వచ్చేసినాను కాబట్టి నాకు తెలుసు. మన అనుకునే వాళ్ళు, మన బంధువులు, మన అనుకునే వాళ్ళు ఎవరు, మన చుట్టుపక్కల వాళ్ళు, మన అనుకునే వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయరు. అది నీకే కాదు, ఎవరికైనా, నాకైనా ఎవరికైనా కానీ మన అనుకునే వాళ్ళు సపోర్ట్ చేయరు.
ఆ ఫోన్లో డబ్బులు కలిపదు, ఏం కలిపదు. ఒక్క ఆడ ఫోన్ బట్టి అట్ట నొక్కేదానికి ఏమో వాళ్ళు అట్ట నొక్కేదానికి మనమేమో వెళ్ళిపోతాము ఆకాశం ఎత్తామని భయపడిపోతాము, బతికేస్తామని మన వాళ్ళు అయితే సపోర్ట్ చేయరు. మన వాళ్ళకంటే ఈ యూట్యూబ్ ద్వారాతో నేను తెలుసుకున్నది ఏంటంటే చాలా మంది ఫ్రెండ్స్ని సంపాదించుకున్నా. నేను కష్టంలో ఉండేటప్పుడు, నా మనసు బరువైనప్పుడు, నా గుండెలు బరువైనప్పుడు, ఏదో మైండ్ పని ఏం చేయనప్పుడు కొంచెం ఒక 2 నిమిషాలు లైవ్ పెట్టుకున్నంటే వస్తుంది. ఆ 2 నిమిషాలు లైవ్ పెట్టినానంటే అందరూ హాయ్ అక్క, బాగున్నావా, ఎలాగున్నావు, ఏం తిన్నావు అక్క అని అంటారు. హాయ్ చెల్లి, ఏమున్నావు, ఏం తిన్నావు అక్క అని అంటారు. ఆ మాటలతోనే కొంచెం మైండ్ ఫ్రీ అయిపోతుంది. ఈ యూట్యూబ్ ఎంతవరకు వస్తుందో, సక్సెస్ అవుతుందో కాదో నాకైతే తెలియదు, కానీ మంచి మంచి ప్రేమ గల అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళని సంపాదించుకున్నాము. అది చాలా అబ్బా ఈ జన్మకైతే. ఈ యూట్యూబ్లో ఏమన్నా ఫైదా వచ్చినా రాకపోయినా కళ్ళి వెళ్ళి ఆ పైన దేవుడు మనం చేసే కష్టంలో ఒక 3 సంవత్సరాలు మనం కష్టం చేసిన 4వ సంవత్సరంలో అయినా కష్టానికి ఫలితం దేవుడిగానే ఇస్తాడు. ఆ విషయం అయితే నాకు తెలుసు. ఎందుకంటే ఫస్ట్ నుంచి కష్టాలతో పైకి వచ్చినాను కాబట్టి ఆ కష్టం విలువ ఏంటో నాకు తెలుసు. ఇస్తాడు. కానీ ఈ వీడియో చూస్తే వాళ్ళంతా లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. వీడియోలు అయితే కంటిన్యూగా చేయలేకపోతున్నా, ఏదో టైం దొరికింది ఇప్పటికైనా దొంగగా చేర్చండి. ఆ పక్క నుంచి ఎవరు వచ్చి పట్టుకుంటారు, ఆ పక్క నుంచి ఎవరు వచ్చి పిలిచారని. బాయ్ ఫ్రెండ్స్. వీడియో చూసిన వాళ్ళంతా ఖచ్చితంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే ఒక లైక్ కొట్టండి, ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్.